హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈ కావూరు సాంబశివరావు గారికి సంబంధించి ఆయన మరణం, ఆ కుటుంబ సభ్యులందరూ అన్ని ప్రధాన పత్రికల్లో ఒక యాడ్ ఇచ్చి ఇక సెలవు అని ఆయనే చెప్పినట్టు ఒక యాడ్ ఇచ్చారులే అన్ని పత్రికల్లో. అది పక్కన పెడితే యుద్ధం ముదురుతోంది. నిజానికి నిన్న ఒక వార్త వచ్చింది. ట్రంప్ మీద అతని సలహాదారులు, అధికారులు ఇక యుద్ధం నుంచి మనం వైదొలిగితే మంచిది, ప్రజా మద్దతు కోల్పోతున్నాం, దేశంలో వ్యతిరేకత వస్తుంది, ప్రపంచ దేశాలు కూడా అమెరికాని తిట్టిపోస్తున్నాయి అని కొంతమంది సలహాదారులు, ముఖ్యమైన అధికారులు ట్రంప్కి సలహా ఇచ్చినట్టు, ట్రంప్ దానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు నిన్న ఒక వార్త వచ్చింది. అయితే నిన్న రాత్రి నాటికి మళ్ళీ శ్వేత సౌధం దాన్ని ఖండించారు. లేదు అదేమీ జరగలేదు, యుద్ధంలో మేము కొనసాగుతాము, దాడి తీవ్రతరం చేస్తాము అని. సో ఆ వార్త బయటకు రావడంతో ఒకేసారి స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా పుంజుకున్నాయన్నమాట. కానీ యాజ్ యూజువల్ దాడులు కొనసాగుతున్నాయి అండ్ యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ లెబనాన్పై భారీగా వైమానిక దాడులు, తీవ్రంగా విరుచుకుపడిన అమెరికా ఇజ్రాయెల్, టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు, గోడలు, 1700కు చేరిన మృతుల సంఖ్య, దద్దరిల్లిన పశ్చిమాసియా, గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్, యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్, వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ, ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురు ధరలు, స్టాక్ మార్కెట్లకు ఉపశమనం. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటళ్ళు మూతపడే ప్రమాదం ఉంది. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గిందంట. సో హోటళ్ళకు గ్యాస్ సంకటం, మెనూలను కుదిస్తున్న రెస్టారెంట్లు, సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు కష్టమైనట్టున్న యాజమాన్యాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై సహా పలు నగరాల్లో ఇదే పరిస్థితి. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోదీ భేటీ, పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత రాకుండా చూడాలని ఆదేశం, నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వంట గ్యాస్. పశ్చిమాసియా సంక్షోభం మన దేశ హోటల్ రంగాన్ని తాకింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కోతతో పలు హోటళ్ళు, రెస్టారెంట్లు మెనూలను కుదించుకుంటున్నాయి. 1-2 రోజుల్లో పరిస్థితి మెరుగుపడకపోతే తమ వ్యాపారాలను మూసివేయక తప్పని పరిస్థితి ఎదురవుతుందని ఆ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిన్నగాక మొన్న బెంగళూరు సిటీలో హోటల్ యజమానులు అందరూ మీటింగ్ పెట్టుకొని కొంత మెనూ తగ్గించి అవసరమైతే తాత్కాలికంగా మూసివేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఈవెన్ నిన్న హైదరాబాద్లో మొత్తం హోటళ్ళ యాజమాన్యాలు చాలా వరకు భేటీ అయ్యి అదే నిర్ణయానికి వచ్చారనమాట. సో దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. ఓన్లీ హాస్పిటల్స్ అండ్ హాస్టల్స్కి మాత్రమే అందుబాటులో ఉండాలి, అసలు కొరత లేకుండా చూడాలి. హోటళ్ళకు మాత్రం అవసరమైతే కుదించే నిర్ణయం కూడా కేంద్రం తీసుకోబోతోంది 1-2 రోజుల్లో, అంటే పరిస్థితి మెరుగుపడకపోతే. సో యుద్ధంకి సంబంధించి అన్ని పత్రికల్లో వంట గ్యాస్ సంక్షోభం అని, ఇక్కడ దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత, హోటళ్ళు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్ళు మూసివేత, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా దేశంలో ప్రధాన నగరాలన్నింటిలో అదే పరిస్థితి. పీజీలు, హాస్టల్ నిర్వాహకుల ఆందోళన, రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, సహజ వాయు సరఫరాపై నోటిఫికేషన్, ఎల్పీజీ, సిఎన్జి, పైప్డ్ వంట గ్యాస్కు ప్రాధాన్యం, చమురు సంస్థలపై నిత్యావసర వస్తువుల చట్టం, గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి, రిఫైనరీలకు ఆదేశం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి, కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. సో ఇక్కడ రాష్ట్రంలో వంట గ్యాస్, వాణిజ్య గ్యాసు బ్లాక్ మార్కెట్ పెరిగిపోయి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. 2050 రూపాయలు ఉన్న సిలిండర్ ఏకంగా 3000 తీసుకుంటున్నారు అనేది కూడా ఒకటి వేశారండి. అదొకటి ఎక్కువ ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది. అలాగే ఇదిగోండి, యుద్ధం ఆపేద్దాం, ట్రంప్కు సలహాదారుల ప్రతిపాదన, చమురు ధరలు మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి, బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన, సలహాదారులకు ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం, పుతిన్కు ట్రంప్ ఫోన్, యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత, ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట, మీడియా సమావేశంలో ట్రంప్, ఇకపై టన్ను వార్ హెడ్ ఉన్న క్షిపణులను ప్రయోగిస్తాం, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక, కాల్పుల విరమణకు అంగీకరించాం, మళ్ళీ దాడి చేస్తే ఆలోచన లేకుండా బుద్ధి చెప్తాం, ఇరాన్ స్పీకర్, ఆగని దాడులు, ముదురుతున్న సంక్షోభం. ఇక్కడ ట్రంప్ దగ్గర సలహా ఇచ్చారు, కానీ యుద్ధం అయితే మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు, ఆగలేదు. విమాన టికెట్లపై సర్ఛార్జ్, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, దేశీయ విమానాలపై 399, విదేశీ సర్వీసులపై $10 నుంచి $60 మధ్య విధించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు రేపటి నుంచి అమలు. ఇది యుద్ధానికి సంబంధించి అన్ని పత్రికల్లో కూడా వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఈ హోటళ్లపై గ్యాస్ బండ్ అనేది గ్యాస్ కొరత మీదే వేశారండి. ఇక
13వ తేదీన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ 3వ విడత వస్తుందంటండి. రాష్ట్రం తరపున 4,000, కేంద్రం తరపున 2,000, మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుద్ది. ఈ నెల 13వ తేదీన 3వ విడత రాబోతుందన్నమాట. 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 2,808 కోట్లు అందుతున్నాయంట. ఇక తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా రాజధానిలో 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం, నీరుకొండ వద్ద 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు, సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయాలు. రాజధాని అమరావతిలో 119.27 కోట్లతో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 59వ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజధానిలో మరో 3 సంస్థలకు 8.8 ఎకరాలను కేటాయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్లు, తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి భూమి తీసుకున్నందుకు ఆ సంస్థకు పరిహారంగా 3 ఎకరాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన శిక్షణ సంస్థ ఏపీఎస్ఐఆర్డి అండ్ పిఆర్కి 5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుందంట. ఇక నిన్న ఒక వార్త చెప్పుకున్నాం, గుర్తుందా? ఈ మంగంపేట ముగ్గురాయి దాని మీద కేంద్రం ఆంక్షలు విధించింది, దాంతో రాష్ట్రం ఆదాయం కోల్పోనుంది అని. సో దీని మీద కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ముగ్గురాయి ఎగుమతులపై మాకేమీ ఆంక్షలు విధించొద్దు, మంగంపేట సరుకు ఆపేస్తే ఏపీఎండిసిపై తీవ్ర ప్రభావం ఉంటుంది, ఆ ప్రతిపాదన పక్కన పెట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు గారు లేఖ రాశారు. నిన్న ఈనాడులో వార్త రావడంతో ఇమీడియట్గా ఆయన స్పందించారు. ఎందుకంటే వేల కోట్ల రూపాయల ఆదాయం ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ కోల్పోనుందనమాట. అది ఇష్టం లేక సీఎం గారు స్పందించి వెంటనే కేంద్రానికి లేఖ రాశారు. ఇక ఈరోజు రేపు కలెక్టర్ల సదస్సు అండి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షలు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు జరుగుతుందంట. అంటే టు బి ఫ్రాంక్, నేను చెప్పొచ్చో లేదో తెలీదు, కానీ ఆ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కొంతమందితో మాట్లాడి చెప్తున్నా, కొంచెం బోరింగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, మరీ సాగదీత ల్యాగింగ్ ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ అనిపిస్తుంది అని కొంతమంది భావిస్తున్నారు. అంటే ప్రసంగాలు ఎక్కడంటే సూటిగా, స్పష్టంగా, సింపుల్గా వెళ్ళిపోవాలి అంతే. సో అది ఒక గంటలో ముగించాల్సిన మీటింగ్ని 2.5-3 గంటల పాటు పెడుతున్నారు. అలా ఒక పూట లేదంటే పొద్దున్న 10:30 నుంచి సాయంత్రం 5 గంటల్లో ముగించాల్సిన మీటింగ్ని అలా సాగదీస్తూ 8:30-9 వరకు పెట్టి లేట్ చేస్తున్నారు. దానివలన చాలామందిలో నిరాసక్తి. ఎందుకంటే మీటింగ్ లేట్ అయ్యే కొద్దీ ఆ ఫ్రెష్ మైండ్ అండ్ ఆలోచన ప్రభావం, ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. దాని ఫలితం కనిపించదు. సో చంద్రబాబు గారితోనో లేదంటే అక్కడున్న అధికారులతోనో అదే సమస్య. సో మొత్తానికి రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. సీసీఎల్ఏ స్వాగతోపన్యాసంతో ప్రారంభమయ్యే సదస్సులో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రసంగిస్తారు. మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల్లో భాగంగా పేదరిక నిర్మూలన, ఇవన్నీ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేవే. 2 రోజుల పాటు ఉంటాయి. గాడి తప్పుతున్న ఉన్నత విద్య, 6 విశ్వవిద్యాలయాలకు ఏడాదిన్నరగా ఇన్ఛార్జి వీసీలే. పాపం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాపం వీళ్ళని ఏమనాలో తెలియదు. ఉన్నత విద్యను గాడిలో పెట్టలేక, ప్రక్షాళన చేయలేక, అటువైపు ఏపీపీఎస్సీని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలేక, ఇటు యూనివర్సిటీలకు వీసీలు నియమించలేక ఏం చేస్తున్నారో తెలియదు. ఈవెన్ పార్టీలో నామినేటెడ్ పదవులే ఇవ్వలేకపోతున్నారు. ఇంక ఇవన్నీ ఏం చేస్తారులే. కానీ ఆర్జీయూకేటీ వీసీ డైరెక్టర్లు రాజీనామా చేసినా వారే కొనసాగింపు. వైకాపా సర్కార్లో నియమించిన ఈసీలతో నెట్టుకొస్తున్న వైనం. రాష్ట్రంలో ఉన్నత విద్య గాడి తప్పుతోంది. పర్యవేక్షణ కొరవడంతో కీలక నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఉన్నత విద్య ఎవరికి పట్టనట్టు తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, పాలక వర్గాల మార్పు, IIIT డైరెక్టర్లు, వర్సిటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ వంటివి ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 17 విశ్వవిద్యాలయాల వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఇందులో 9 వర్సిటీలకు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం వీసీలు నియమించింది. యోగవేమన విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన పణితి ప్రకాష్ బాబు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా అవకాశం రావడంతో రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మిగతా 9 5 వీసీ పోస్టులను గత ఏడాది అక్టోబర్లో భర్తీ చేశారు. ఇందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీగా నియమితులైన వెంకట సత్యనారాయణ సామంతుడి ఇంతవరకు విధుల్లోనే చేరలేదు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వీసీలు అండ్ ఇన్ఛార్జీలు, డైరెక్టర్లు అదంతా కొంచెం ఇబ్బందిగా ఉందని మంచి వార్త రాశారు. ఇక యుక్త వయసులోనే అవయవాల వైఫల్యం,
జీవన్ దానిలో నమోదు చేసుకున్న వారిలో వీరే అధికం. జీవనశైలిలో మార్పులు, నొప్పి నివారణ, మందులు అధిక వాడకం, మద్యం, మాదక ద్రవ్యాల అలవాటు తదితర కారణాలతో ఎక్కువ మంది యువతలో అవయవాలు పాడవుతున్నాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రాష్ట్రంలోని జీవన్ దాన్ ట్రస్ట్లో 5347 మంది అవయవాల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో యువత 50 ఏళ్ల లోపు వారు సుమారు 47% ఉన్నారంటండి. చూడండి, 50 ఏళ్ల లోపు వాళ్ళకే అవయవాలు పాడైపోతున్నాయి. దానికి రకరకాల కారణాలు. అందులో మద్యం, మాదక ద్రవ్యాలు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, ఇటువంటి సమస్యలని చెప్తున్నారు. ఇక అన్నదాతకు ఏఐ అండదండలు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతన్నలకు పలు సేవలు. ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు, చీడపీడలు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షలకు పైగా డౌన్లోడ్లు. అనుబంధ శాఖలను అనుసంధానిస్తే మరింత ప్రయోజనం. వ్యవసాయంలో ఏఐ సేవలు ప్రారంభమయ్యాయి. రైతుల ప్రశ్నలకు ఏఐ చాట్ బాట్ సమాధానం ఇస్తుంది. ఫోటో చూసి ఏ తెగులు సోకుందో చెబుతుంది. పూర్తిగా నమ్మకూడదండో ఏఐని. చాట్ జీపీటీ మనకు ఏం కావాలో అదే సమాధానం ఇస్తుంది. మనకు కావాల్సిన సమాధానాన్ని చాట్ జీపీటీని రాబెట్టుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు వేసి అవునా కాదా అని అంటే అవునని అంటది. దాన్ని కాదు అనేలా కూడా కన్విన్స్ చేసి, అంటే కర్ర ఎరగదు పాము సావదు అనేటట్టు చాట్ జీపీటీ నుంచి మనకు సమాధానాలు వస్తాయి. అలాగే వాళ్ళు తెలియకపోతే తెలియదని చెప్పదు, ఏదో ఒక సోది కూడా చెప్తుంటుంది చాట్ జీపీటీలో. కాబట్టి ఇటువంటి కీలకమైన వ్యవసాయ రంగంలో ఫోటో పెట్టి ఇది ఏ తెగులు, దీనికి పలానా మందులు వాడండి అని చెప్పినా పూర్తిగా అది నమ్మకూడదు. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వడం కూడా అంత మంచిది కాదనమాట. మద్యం కుంభకోణంలో కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. జగన్ పెద్ద చేపలు, ఆ సన్నిహితులను అందరినీ ఈడీ లాగుతోంది. నాకు తెలిసినంత వరకు ఒక 3-4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మద్యం కేసు ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా ఎక్కొచ్చు. ఆయన కూడా దీనిలో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా చేరే అవకాశం ఉంది. సో అంతకుమించి మనం ఎక్కువ చెప్పకూడదు. ఆయన అరెస్ట్ చేస్తారు లేదా పక్కన పెడితే అక్యూజ్డ్గా మాత్రం ఆయన పేరు చేర్చే అవకాశం అయితే ఉంది ఒక 2-3 నెలల్లో. నేత్రపర్వంగా ఖాద్రీసుడు రథోత్సవం. భక్త జనసంద్రంలో కదిరి పురవీధులు. శ్రీ సత్యసాయి కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రథంలో కొలువు తీర్చారు. బలిహరణం, ఆస్థాన పూజలు చేసి మహామంగళహారతితో బ్రహ్మ రథోత్సవాన్ని ప్రారంభించారు. జనం భారీగా పాల్గొన్నారు. ఇదొకటి. అండ్ మార్కాపురంలో చెన్నకేశవ స్వామి రథోత్సవం ఒకటి. అండ్ శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఒక రథోత్సవం. అండ్ శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో రథోత్సవం. ఇవన్నీ బాగుంటాయండి. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం. త్వరలో ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్గా రాష్ట్రం. గనుడి శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. గనుడి శాఖలో పెద్ద పెద్ద తిమింగలాలు భారీగా దోచుకుంటున్నాయి. ముందు ఆ అవినీతిని అరికట్టండి చాలు. దాదాపుగా 2,000 కోట్ల అవినీతి జరిగిందంట గనుల శాఖలో. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గనులు ఉన్నా సరే వదిలిపెట్టట్లా. సరిహద్దులు లేవు, ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు. దానిలో కాస్త సబ్జెక్ట్ ఉంటే చాలు దూరిపోతున్నారు. చర్చల్లో అన్నీ పాజిటివ్గా ఇవే మాట్లాడతారు తప్ప గనుల శాఖలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలను కూడా చేస్తే బాగుంటుంది. తర్వాత ఏప్రిల్లో ఉపాధి హామీ కింద పనులు వీబీజీ రామ్జీ అమలు నెల వాయిదా. ఇక రాష్ట్రం అంతటా జనసేన ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రాలతో పాటు మండలాలు, నగరాలు, పంచాయతీల్లో కూడా నిర్వహిస్తారంటండి. సో ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఒక చోట భారీ బహిరంగ సభ పెట్టి నిర్వహించేవాళ్ళు. ఈసారి అలా కాకుండా ఫస్ట్ టైము జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, నగరాలు, పంచాయతీల్లో కూడా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. అలాగే సభ్యత్వ నమోదును కూడా ఇవాళతో ముగిపోతుంది, కానీ దాన్ని 17వ తేదీ వరకు పొడిగించారన్నమాట. ఇక కేవీపీ పిటిషన్ ఇక్కడ విచారణార్హం కాదు. కోట్లలో ముడుపులు తీసుకున్న ఆరోపణలపై రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ప్యారిస్లోనే అప్పీల్ చేసుకోవాలన్న సిబిఐ, పరిధిపై వాదనలు వినిపిస్తామన్న కేవీపీ న్యాయవాది, విచారణ వాయిదా వేసిన హైకోర్టు. టైటానియం లీజులకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విట్జర్లాండ్కు చెందిన
బౌత్లీ ట్రేడ్ ఏజీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో కుట్రపై ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును సవాల్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు వేసిన పిటిషన్ విచారణార్హం కాదని సిబిఐ మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. టైటానియం లీజులకు సంబంధించి సో కేవీపీ రామచంద్రరావు గారు చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఇక పాఠశాల అభివృద్ధికి అమరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ చేయుత, బోగోలు మండలంలో 5 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, ఇక జన్ సున్వాయ్తో మహిళా సమస్యల పరిష్కారం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటండి. మహిళలతో మాట్లాడి శాఖల ద్వారా సమస్యలు పరిష్కరిస్తారంట. పర్యాటక రంగంలో పెట్టుబడులు, పరిశోధన ఫలాలు సామాన్యుడికి అందించిన మేధావి జిడి నాయుడు. విశాఖ స్టీల్కు యుద్ధం శాఖ, అడుగంటిన ఎల్పిజి నిల్వలు ఉక్కు ఉత్పత్తిపై ప్రభావం. అరే మూలిగే నెక్కపై తాటికాయ పడినట్టు ఇప్పటికే అది కొంచెం కష్టంగా ఉంది. పశ్చిమాసియా యుద్ధ శాఖలు విశాఖ ఉక్కు పరిశ్రమకు తాకాయి. ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో ఆ ప్రభావం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉక్కు ఉత్పత్తిపై పడుతోంది. ప్లాంట్లో స్టీల్ మెల్ట్ షాప్ వద్ద బ్లూమ్స్ను కట్ చేయడానికి ఎల్పిజి వాడతారు. అలాగే SMS2 వద్ద డీగ్యాసింగ్ ప్రక్రియలో ఇంజనీరింగ్ షాప్లో వివిధ పనులకు ఈ గ్యాస్ను ఉపయోగిస్తారు. ప్రతిరోజు 4000 బ్లూమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది. వాటిని కట్ చేస్తేనే బెడ్ ఖాళీ, నిరంతర కాస్టింగ్కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫలితంగా ఫినిష్డ్ స్టీల్ ప్రతిరోజు 10,000 టన్నులు తీస్తారు. ఇప్పుడు ఎల్పిజి సరఫరా లేకపోతే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందని రాశారు. కొంచెం ఇది కష్టమే, అయితే జాగ్రత్త చూసుకోవాలి. గుడ్డుకు గల్ఫ్ చిక్కులు అంటండి. రైతుకు దక్కే ధర 5.5 నుంచి 3.60 తగ్గుదల. గల్ఫ్ దేశాలకు రోజువారీ ఎగుమతి నిలిచిపోవడంతో ప్రభావం. 10-15 రోజుల్లోనే పరిస్థితి మెరుగు. హ్యాచరీస్ నిర్వాహకులు. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్డు ధరలు తగ్గాయి చూసారా. అట్ట ఇంతకుముందు 160-165 ఉండేది, ఇప్పుడు 125-120 రూపాయలు వచ్చింది. ఒక 40 రూపాయలు తగ్గింది. కారణం ఏంటంటే గుడ్లు మన దగ్గర నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ ఎగుమతి ఆగిపోవడంతో మన దగ్గర నిల్వ ఎక్కువైపోతుంది, స్టాక్ ఎక్కువైపోతుంది. అందుకని రేట్లు తగ్గించారన్నమాట. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం మన గుడ్డుపై పడింది. గుడ్ల ధరలు సహజంగానే ఫిబ్రవరిలో తగ్గుతాయి. యుద్ధం కారణంగా ఈ ధరలు మరింతగా తగ్గాయి అన్నమాట. బహ్రెయిన్లో చిక్కుకున్న 58 మంది తెలుగువారు స్వదేశానికి. నేడు 138 మందితో బయలుదేరనున్న మరో విమానం. డీజీసీఏ పౌర విమానయాన శాఖతో ఏపీ భవన అధికారులు సంప్రదింపులు. హోటల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి. ప్రభుత్వానికి హోటల్ సంఘాల ప్రతినిధులు. కట్టెల పొయ్యిపై వంట. నన్నయ్య విశ్వవిద్యాలయంలో బార్లు వసతి గృహంలో కట్టెల పొయ్యి వండుతున్నారు. కట్టెల పొయ్యి మీద వండుతున్నారంటండి. 500 మందికి సరిపడా వంట గ్యాస్ సరఫరా ఆగిందని. ఇక యుద్ధంతో ప్రభావితమయ్యే అంశాలపై అప్రమత్తంగా ఉండండి. వివిధ శాఖలపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్ష. వారెంట్ను రద్దు చేయండి. హైకోర్టును ఆశ్రయించిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ నేడు నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి. ఆమెను డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు కూడా అరెస్ట్ వారెంట్ ఉంది. సో ఆమె పరారయ్యారు. ఆ భార్యాభర్తలు ఎక్కడున్నారో తెలియదు. సో ఆ వారెంట్ను రద్దు చేయాలని, తనను అరెస్ట్ చేయొద్దని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు విచారించి ఈరోజు నిర్ణయం చెప్తానంది. 6వ రోజు అదే తీరు. విచారణకు సహకరించిన సునీల్ నాయక్. సీన్ రీకన్స్ట్రక్షన్లో గుర్తించిన అంశాల ఆధారంగా ప్రశ్నలు. సో ఇవి ఈనాడులో వచ్చిన అంశాలు. సాక్షిలో చూస్తే, సాక్షిలో నిన్న పరకామణి మీద ఒక వార్త రాశారు కదా. యాక్చువల్లీ అది ఇప్పటి కేసు కాదు, 2025 నాటి కేసు. అప్పటికి ఈ టీటీడీ పాలక మండలి అప్పుడు లేదు. సో వీళ్ళు ఏం రాశారంటే సాక్షిలో ఈ పాలక మండలే బాధ్యులు అనేటట్టు రాశారు. నిజానికి అప్పటికి పాలక మండలి లేదు. 2025 జనవరి నెలలో అనమాట అది జరిగింది. లేదా పాలక మండలి వచ్చిన కొత్తలో జరిగిందో నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ అదంతా పార్టీ కావాలని వీళ్ళు రెచ్చగొట్టాలి రాశారు నిన్న. సరే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఛార్జ్ షీట్ అది నిన్న తెప్పించుకొని చదివాను ఆ కేసు ఏంటని. ఇక సర్కారు వైద్యానికి చూస్తే అని ఈరోజు పెద్ద వార్త రాశారండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణనాతీతం. వైద్యులే కాదు సిబ్బందికి కొరతే. మందులు లేవు, బయట కొనుక్కోవాల్సిందే. బెడ్ల కొరత, ఒకే బెడ్పై 2 రోగులు. కనిపించిన వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు. అక్కడక్కడ ఉన్న రోగి బంధువులే వార్డు బాయ్లు. వెంటిలేటర్లు, ముఖ్యమైన పరికరాలు లేవు.
స్కానింగ్లు టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు పరుగులు, ఆసుపత్రుల పరిసరాలు దుర్గంధభరితం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మరి అదేగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో అసలు హాస్పిటల్ అన్నీ వెలిగిపోతున్నాయి, అద్భుతంగా ఉన్నాయని. ఇప్పుడేమో ఇది హాస్పిటళ్ళు తరాలు మారిన, దశాబ్దాలు మారిన హాస్పిటల్స్లో పరిస్థితులు మారవు. వేల కోట్లు ఇచ్చినా సరే అక్కడ పరిస్థితులు మారవు. అక్కడ సిబ్బందిని నియమించినా, స్పెషలిస్ట్ వైద్యుల్ని నియమించినా సరే వాళ్ళు బయటకు వెళ్ళి సొంతంగా క్లినిక్లు పెట్టుకుంటారే తప్ప హాస్పిటల్స్లో చేయరు. కాలు ఎముక విరిగిపోయి ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అక్కడ ఉన్న డాక్టరు, ఎముకల వైద్య నిపుణుడు ఏమంటాడు, బయట చేయించుకుంటే మంచిది, ఇక్కడైతే సరిగ్గా చేయరని చెప్పి ఒక తన అసిస్టెంట్ని పంపిస్తాడు. మీకు ఇక్కడైతే ఫ్రీగా చేస్తారు, ఆరోగ్యశ్రీలో చేస్తారు, కానీ సరిగ్గా చేయరు. అదే బయట అయితే ఆరోగ్యశ్రీలో చేస్తారు, మీకు తక్కువ ఖర్చుతో అయిపోద్ది అని చెప్పి బయటికి ఎక్కడైనా ఆరోగ్యశ్రీనే, అక్కడైనా ఆరోగ్యశ్రీనే. సో అదేదో బయట ఆరోగ్యశ్రీ మహా తక్కువ ఖర్చులో అయిపోద్ది కదా అని చెప్పి ఆ ఎముకల వైద్యుడు సొంత ఆసుపత్రికి పంపిస్తారనమాట. అలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో సంవత్సరాల, దశాబ్దాల తరబడి జరిగేది ఇది. సో ఏదో ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నట్టుగా వీళ్ళు రాశారు. పెద్ద వార్త. నెక్స్ట్ పేజీలో కూడా అదే అనుకుంటా. ఇదిగోండి మొత్తం సర్కారు వైద్యానికి చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణనాతీతం, వైద్యులే కాదు సిబ్బందికి కొరతే అని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఒకే బెడ్పై 7 విద్యార్థులను కూర్చోబెట్టిన ఫైలా, నిన్నటి ఫోటో కాదా. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఏఎంసీ వార్డులో దుస్థితి. మనవరాల్ని ఎత్తుకొని తాత అవస్థలు. మరి ఎత్తుకోకపోతే ఆమె నడవలేకపోతే ఎత్తుకుంటారుగా, వాళ్ళ మనవరాలను ఆయన ఎత్తుకున్నాడు. మరి సాక్షి వాళ్ళు వెళ్ళి ఖాళీగా ఫోటోలు తీసే బదులు ఎత్తుకోవాల్సింది ఆ పాపని. ఇక అప్పు దొరికితేనే ఆరోగ్యం. హోటల్ హడల్, ఈ హోటల్ గ్యాస్ గురించి రాశారు. తర్వాత 3,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి, హెల్త్ ప్యాకేజీ రేట్లను రివిజన్ చేయాలి, 2007 నాటి రేట్లతో ప్రజలకు ఇప్పుడు నాణ్యమైన వైద్య సేవలు అందించలేము, లేదంటే బీమా ఎంఓయూపై సంతకాలు చేయము, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అల్టిమేటం. 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి. సో వాటిని వెంటనే చెల్లించాలని అడుగుతున్నారంట. ఇక టీడీపీ వర్సెస్ బీజేపీ నేతను హౌస్ అరెస్ట్ చేయించిన కదిరి టీడీపీ ఎమ్మెల్యే. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకువెళ్ళిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రి లోకేష్తో మాట్లాడిన మాధవ్ ఇదేదో చూడండి అంటూ మరో మంత్రికి అప్పగించి చేతులు దులుపుకున్న లోకేష్. టీడీపీ తీరుపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం. సో కదిరిలో ఒక బీజేపీ నేతను అక్కడ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ చేయించారంట. ఇది మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు, పెద్ద సమస్య ఏం కాదు. రథచక్రాల కింద నలిగిన భక్తులు. కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి. 40 నిమిషాల పాటు రథచక్రాల కింద 6 విలువల రథంపైనే ఉన్న పట్టించుకొని టీడీపీ ఎమ్మెల్యే కందికుంట. సో రథోత్సవంలో 6 భక్తులు కింద పడిపోయి నలిగిపోయారంట తొక్కిసలాట్లో. అయితే అదృష్టవశాత్తు వాళ్ళకి ఏం అవ్వలేదు, చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇక బాబు అప్పుల చిట్ట 3,33,321 కోట్లు అప్పులు చేయడంలో సీఎం చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు. ఈ మంగళవారం 3,000 కోట్లు, రోజుకు 500 కోట్లు, నెలకు 15,151 కోట్లు, 22 నెలల్లో 3,33,321 కోట్లు అప్పు చేశారని ఒక మంచి వార్త సాక్షి వాళ్ళు మంచి ఫ్యాన్సీ ఫిగర్లతో రాశారండి. 15, 15, 1, 3, 3 సున్నాలు, 505, 3, 3, 3, 3, 2, 1 మంచి ఫ్యాన్సీ నెంబర్లతో అప్పుల గురించి రాశారు. వీళ్ళ సొంత లెక్కలు ఉంటాయి దీనిలో ఎక్కువ. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం అంట. ఇంకా అందరూ రెడీ అయిపోయి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏముంది సబ్జెక్ట్, ఆయన మీడియా సమావేశంకి ఏం మాట్లాడతారబ్బా? అప్పుల గురించి మాట్లాడతారేమో, ఇంకేం మాట్లాడతారు? ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏముంది? టీటీడీ గురించి మాట్లాడతారేమో, ఇంకా రెగ్యులర్గా ఈ వ్యవసాయం పథకాలు అమలు చేయట్లేదు, చంద్రబాబు గారు మోసం చేశారు, ఏదో ఒకటి. నేను ఉన్నాను, నేను కూడా రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ పొలిటీషియన్నే, నేను ఒక మాజీ ముఖ్యమంత్రినే, నన్ను గుర్తించండి అని చెప్పడానికి ఆయన నెలకో 2 ప్రెస్ మీట్లు పెడతారు. అది రికార్డెడా లైవ్ అనేది ఎవరు అడగొద్దు, దానికి సమాధానం కూడా దొరకదు. ఓన్లీ ఆ ప్రెస్ మీట్కి వెళ్ళే వాళ్ళకే తెలుసు. ఆ ప్రెస్ మీట్కి అందరూ వెళ్ళరు. ఆ సాక్షి వాళ్ళు, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు మాత్రమే వెళ్తారు. బయటకు వచ్చి వాళ్ళు నిజం చెప్పరు. సో అది రికార్డెడా లైవ్ అనేది ఎవరికి తెలియదు, అడగొద్దు కూడా ఎవరు. ఇక వివేకా కేసులో కొత్త నిందితులు ఎవరు లేరు, మరింత దర్యాప్తు అవసరం లేదని సిబిఐ 13 లక్షల ఫైళ్ళు మా దగ్గర ఉన్నాయి, మేము తెరుస్తాము, ఓపెన్ చేస్తామని నిన్న చెప్పిందిగా, అది రాయలేదే.
ఇక ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు పూర్తి. సిబిఐ కోర్టులో అనుబంధ నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్తగా ఎవరి పాత్ర బయటపడలేదు, నిందితులుగా చేర్చలేదు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కాల్ రికార్డులపై సునీతి పొరబడ్డారు. యూటీసీ సమయానికి 5:30 గంటలు కలిపితే భారత టైము. ఉదయం 7:12కి కిరణ్ అర్జున్కు మెసేజ్ చేయడం సాధారణమే. అప్పటికే వివేకానంద రెడ్డి వార్త మీడియాలోనూ ప్రసారం. విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా. సో వీళ్ళకు అనుకూలంగా వీళ్ళు రాసుకున్నారు. శ్రీవారిని నిలువునా దోచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మరో హేయం. తిరుమల పరకామంలో చోరీల పరంపర. తిరుమలలో పెంచలయ్య, చెన్నైలో కృష్ణకుమార్ చోరీలు. 6 నెలల్లో 24 సార్లు పెంచలయ్య చోరీ, కానీ రికవరీ లేదు. 87.21 లక్షలు కాజేసిన కృష్ణకుమార్ ఉద్యోగానే కొనసాగుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? సూటిగా ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డి. పాపం ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద ప్రభుత్వం ఒక భూమన కరుణాకర్ రెడ్డి గారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆయన ఒక 10% వాస్తవం, 90% కల్పితంతో ఒక పెద్ద అంశాన్ని ప్రతి వారం ఏదో ఒక టీటీడీ మీద రుద్దేస్తున్నాడు, ప్రభుత్వం మీద రుద్దేస్తున్నాడు. అందులో 10% వాస్తవం ఉంటుంది, 90% అబద్ధాలు కల్పితాలు ఉంటున్నాయి. కానీ ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆయనకు అదే టాస్క్ ఇచ్చినట్టుంది వైసీపీ. మీరు 5 ఏళ్ళు టీటీడీని భ్రష్టు పెట్టించండి, మీరు 5 ఏళ్ళు టీటీడీ వాళ్ళకి చెమటలు పెట్టించండి అని. నిజంగా ఆయన చెప్పిన వాటిలో 10%. ఇప్పుడు పరకామంలో చోరీ 2025లో జరిగింది. అతని మీద కేసు పెట్టారు. కొన్నాళ్ళు అతను జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతను ఎంతెంత దొంగతనం చేశాడనేది పోలీసులు గుర్తించారు, రికవరీ చేశారు కొంత. అదంతా జరిగింది. కానీ వీళ్ళేదో అతనితో కుమ్మక్క అయిపోయినట్టు, అతన్ని కాపాడుతున్నట్టు ఆరోపణలు. ఇక ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వలేదు. లోక్సభ స్పీకర్పై ఓం బిర్లాపై కాంగ్రెస్ ఆరోపణలు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. ఓం బిర్లా పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపై ఆయన నిరాధార ఆరోపణలు చేశారని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదే సరైన సమయం. దేశంలో ఉమ్మడి పౌరస్థితి యూసీసీని అమలు చేయాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. అర్హులు ఎవరిని తొలగించాం. పశ్చిమ బెంగాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని ఈ సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్, 2028 డిసెంబర్ వరకు జల్ జీవన్ మిషన్ను దేశవ్యాప్తంగా పొడిగించారంట కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. పుతిన్కు ట్రంప్ ఫోన్. అలాగే T20 ప్రపంచ కప్ గెలిచిన బృందానికి ప్లేయర్లు, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ మొత్తం అందరికీ, టీమ్ సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కలిపి BCCI 131 కోట్ల నజరానా ప్రకటించింది. ఒక్కొక్క ప్లేయర్కు 6 కోట్ల వరకు వస్తుంది అన్నమాట సుమారుగా. సో ఇవి సాక్షిలో అంశాలు. ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో కల్తీ పాలన ఇంట్లోనే గుర్తించవచ్చంట. ఫుడ్ సేఫ్టీ అధికారులంట కరపత్రాలు, ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయబోతున్నారంటండి. కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలి అనే కరపత్రాలు ఇంటింటికి ఇవ్వడంతో పాటు కల్తీపై ఫిర్యాదు చేయడానికి, ఒకవేళ కల్తీ ఉంది అని అనిపిస్తే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇస్తున్నారంట. సో ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే రాజమండ్రిలో జరిగిన ఘటన అందరము చూసాం. పాపం రోజువారీ ఎవరైతే పాలు తెస్తారో వాళ్ళే పాలు తీసుకొచ్చారు. అది తాగినందుకు 20 కుటుంబాలు హాస్పిటలైజ్ అయ్యారు. అందులో 12 మంది మరణించారంటే మామూలు విషయం కాదు. ఇక కార్యాలయంలోనే కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు స్వస్తి, గణాంకాలు నివేదికలతోనే కుస్తీ. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి శాఖకు సొంత సిబ్బంది ఉన్నారు. వారు జాబ్ చార్ట్ మేరకు పనిచేస్తున్నారా లేదా, రోజువారీ కార్యకలాపాలు ఎలా జరుగుతాయని చూడాల్సింది కలెక్టర్లే. అంటే కలెక్టర్ తాను పనిచేస్తూ దిగువ స్థాయి ఉద్యోగులతోనూ చేయించాలి. కానీ చాలామంది ప్రభుత్వానికి సమర్పించే నివేదికలపైన ఫోకస్ పెట్టి క్షేత్రస్థాయి పర్యవేక్షణ వదిలేశారు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. మాట్లాడాలంటే గంటల కొద్దీ మాట్లాడాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళాలి. వారంలో కనీసం 2-3 సార్లు హాస్టల్లో, హాస్పిటల్లో ఏవో ఒకటి తనిఖీలు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ అన్నీ తనిఖీ చేయాలి ఆ జిల్లా బాస్గా. కానీ అక్కడ ఏం జరుగుద్దంటే, కలెక్టర్లు ఇప్పుడు గవర్నమెంట్ హెచ్ఓడీలు ఉన్నారు. ఏ శాఖ, పరిశ్రమల శాఖ అధికారి రివ్యూ పెట్టినా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రివ్యూ పెట్టినా, సిఎస్ గారు రివ్యూ పెట్టినా, లేదా రెవెన్యూ శాఖ వాళ్ళు రివ్యూ పెట్టినా, ఏ శాఖ ఉన్నతాధికారి రివ్యూ పెట్టినా కలెక్టర్లు అటెండ్ అవ్వాలి ఆ రివ్యూకి. సో పొద్దున్న రెవెన్యూ శాఖ వాళ్ళు పెడతారు, మధ్యాహ్నం అయ్యేసరికి గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు పెడతారు, ఇంకాసేపు సాయంత్రం అయ్యేసరికి విద్యుత్ శాఖ వాళ్ళు పెడతారు.
ఇలా ఎవరు రివ్యూ పెట్టినా సరే కలెక్టర్ గారు దానికి అటెండ్ అవ్వాలి, దాంతోపాటు ఆ శాఖల అధికారులు అటెండ్ అవ్వాలి. ఇలా ప్రతిరోజు రివ్యూల మీద రివ్యూలు, మీటింగుల మీద మీటింగులు, అలాగే వారంలో 3-4 సార్లు సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్లు, ఆ శాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఇవన్నీ రివ్యూలతోనే సరిపోతుంటే ఇంకా వాళ్ళు క్షేత్రస్థాయికి ఏమెళ్తారు? సో సడన్గా ఫోన్ చేసి ఒక రిపోర్ట్ అడుగుతారు. ఇదిగో మీ జిల్లాలో ఇది ఏమైంది, హాస్టల్ ఏంటి, ఎక్కడ పరిస్థితి ఏంటి, ఒక రిపోర్ట్ అడుగుతారు. ఇదిగో సీఎం గారు మీటింగ్ ఉంది రేపు పొద్దున్న సీఎం గారు రివ్యూ ఉంది ఆర్ఎండ్బి మీద, సో మీ జిల్లాలో రోడ్ల పరిస్థితి ఇంకా ఏం చేయాలంటే ఒక మీటింగ్, ఒక రిపోర్ట్ అడుగుతారు. ఆ రిపోర్ట్ అడిగిన వెంటనే ఆ కలెక్టర్ ఏమో ఆర్ఎండ్బి ఆ జిల్లా అధికారి ఉంటారు కదా, ఎస్ఈ, వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా రిపోర్ట్ ఇవ్వండి అంటారు. ఇలా రిపోర్ట్లకి, రివ్యూలకి, దీనికే టైం సరిపోద్ది. ఇంకా గ్రౌండ్ లెవెల్కి ఏం వెళ్తారు? సో ప్రతి జిల్లాల్లో కలెక్టర్లకు అదే సమస్య. పల్లె నిద్రలేవు, గ్రామ సభలు జరగవు, ప్రభుత్వ పెద్దలు వస్తేనే ప్రజల్లోకి క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కలెక్టరేట్లలోనే కోఆర్డినేటర్లని నమ్ముకున్న జిల్లా సారథులు కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు అమల్లో తుస్సు కుంటుపడిన తనిఖీలు పర్యవేక్షణలు ఫలితమే కల్తీ డయేరియా పేలుడు ఘటనలు. ఎస్, ఇక ఎన్నిసార్లు చెప్పాలి? 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి హెచ్చరించా, 15 మంది దారికి వచ్చారు, మిగిలిన వారు మారలేదు. త్వరలో 4-5పై వేటు తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కఠిన నిర్ణయాలు, మంత్రులతో ప్రత్యేక భేటీలో సీఎం స్పష్టీకరణ. ఎస్, ఎమ్మెల్యేలు మారట్లేదు. ఎందుకు మారుతారు ఎమ్మెల్యేలు? మారే అవకాశం లేదు. ఎమ్మెల్యేల మీద పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు కూడా పూర్తి స్థాయి నియంత్రణ లేదు. సో అందుకే సీఎం గారు కొంచెం సీరియస్ అయ్యారంట. ఒక 4-5 సస్పెండ్ చేయడానికి, పార్టీ నుంచి పంపించేయడానికి రెడీ అవుతున్నారు. ఇక వివేక కేసులో కొత్తగా ఏమీ తేలలేదు, కొత్త నిందితులు లేరు, ఆధారాలు లేవు, తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించండి అని చెప్పి రాశారు. మే 1 నుంచి జనగణన, స్వీయ నమోదుకు పబ్లిక్ పోర్టల్, తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు, సీఎంకు వివరించిన సెన్సస్ డైరెక్టర్ నివాస్. మే 1వ తేదీ నుంచి జనగణన జరగబోతోందండి. సో స్వీయ నమోదు కూడా ఒక పబ్లిక్ పోర్టల్ ఉంటుంది, వెబ్సైట్. దానిలో మనమే నమోదు చేసుకోవచ్చు, మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. అది ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. ఇక పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన, 11 కార్పొరేషన్ల బాధ్యత కలెక్టర్లకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులు. ఇప్పటికే కలెక్టర్లకు ఖాళీ ఉండట్లేదయ్యా అంటే ఇప్పుడు కార్పొరేషన్లో కూడా కలెక్టర్లే అవుతారు ప్రత్యేక అధికారులు. ఇక టౌన్ ప్లానింగ్లో అవినీతిపై వేట, రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్లో ఏసీబీ సోదాలు, భవన నిర్మాణాల అనుమతులు, బీపీఎస్ లేఅవుట్ల క్రమబద్ధీకరణలో అవినీతిపై ఫిర్యాదులతో తనిఖీలు, కార్యాలయాల్లో రికార్డులు, కంప్యూటర్ల డేటా స్వాధీనం, ఒంగోలులో కిటికీలో నుంచి విసిరేసిన డబ్బు సీజ్, రాత్రి వరకు సోదాలు, నేడు కూడా కొనసాగింది. ఒంగోలులోనంట డబ్బులు తీసుకొని లంచం డబ్బు ఆ ఆఫీసులో ఉంటే దాన్ని కిటికీలోంచి బయటకు విసిరేశాడంట. సో రాష్ట్ర వ్యాప్తంగా అది జరిగేదే. ఇక యుద్ధ ప్రభావం పడకుండా సన్నద్ధంగా ఉండాలి. తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి. ముందు జీవోలు తెలుగులో రిలీజ్ చేయండి, హైకోర్టు ఆదేశాలు తెలుగులో వచ్చేలా చూడండి. ముందు ఈ 2 తెలుగు చూడండి, ఆ తర్వాత మిగిలిన తెలుగు చేద్దరు. కానీ తెలుగు వైభవాన్ని చాటుతారంట అమరావతిలో. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి, క్రీడల పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు, ఇవన్నీ రాసుకొచ్చారు. న్యాయాధికారులను ప్రశ్నించొద్దు, అలాంటి ధైర్యం కూడా చేయొద్దు. బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సార్లో తొలగించిన పేర్లపై ఇప్పటికే వాళ్ళు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. మీకోసం ఇంకా ఏం కోల్పోవాలి? వారికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తారా? ఇరుపక్షాల విశ్వసనీయతపైన సందేహం ఉందన్న సిజేఐ సూర్యకాంత్. పాపం పశ్చిమ బెంగాల్లో ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఉంది కదా, దానిలో ఆల్రెడీ వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడానికి ఆ జిల్లా కలెక్టర్లు, ఆ జిల్లాలో ఉన్న కోర్టుల్లో పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు, న్యాయాధికారులు రంగంలోకి దిగి వెరిఫై చేస్తున్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయినా సరే గొడవ చల్లారడంలో ఇరుపక్షాలు ఎవరి వాదన వాళ్ళకు ఉంది. సో అందుకు సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ న్యాయాధికారులను ప్రశ్నించొద్దు, అలాంటి ధైర్యం కూడా మీరు చేయొద్దు. బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నమాట. కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గహనం. సో అయిపోయినట్టుగా మొత్తం అన్నీ. జలవనరుల అనుసంధానం నుంచి పౌర సేవలకు ఏఐ యాప్ వరకు జిల్లాల కలెక్టర్ల వినూత్న పరిష్కారాలు, నేడు కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్. సో ఇవండి 4 పత్రికలలో వచ్చిన కీలకమైన అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఛానల్ని కొత్త వాళ్ళకు పంపించండి, లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి కొత్త వాళ్ళ చేత. థ్యాంక్ యూ.